జూన్ 4వ తేదీ ఎలా ఉంటుందా అని ఏపీలోని చాలా మంది ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే జూన్ 4 కోసం కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఎందుకంటే జూన్ 4వ తేదీ ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు. ఎవ్వరూ ఊహించని విధంగా ఒక్క సర్వే తప్ప దాదాపు అన్ని సర్వేల అంచనాలను తలకిందులు చేస్తూ అంచనాలకు మించి సీట్లు కొల్లగొట్టి ఘన విజయం సాధించింది కూటమి. ఇక జూన్ 12న కూటమి సర్కార్ కొలువుదీరింది. ప్రభుత్వం ఏర్పాటై 1 సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా జూన్ 4న ఘనంగా సంబరాలు చేసుకోవడానికి కూటమి పార్టీలు సిద్ధమవుతున్నాయి. తల్లికి వందనం, 3 సిలిండర్లకు ఒకేసారి డబ్బులు ఇవ్వడం ఇలాంటి నిర్ణయాలన్నీ జూన్ నెలలోనే తీసుకోనుంది కూటమి ప్రభుత్వం. ఇక సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి వెల్ఫేర్ క్యాలెండర్ ను ప్రకటించాలని కూడా నిర్ణయించింది. మరోవైపు వైఎస్ఆర్సీపీ కూడా తాము చేపట్టే వ్యతిరేక ఉద్యమానికి జూన్ నెలనే ఎంచుకుంది. గత ఏడాది ఎన్నికల ఫలితాలు వచ్చిన జూన్ 4వ తేదీనే ముహూర్తంగా ఫిక్స్ చేసుకుంది. మేనిఫెస్టోలోని 143 హామీల అమలును గుర్తు చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో జరుగుతున్న అరాచకాలను ప్రశ్నిస్తూ క్యాడర్ను ఉత్తేజపరచాలన్నది వైసీపీ ఎత్తుగడ. జూన్ 4న వెన్నుపోటుదారు దినంగా ప్రకటిస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు చేసిన మోసాలను నిలదీస్తూ సూపర్ 6, సూపర్ 7 ఏమయ్యాయని ప్రశ్నిస్తూ 143 హామీలు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని గట్టిగా అడుగుతూ రెడ్ బుక్ రాజ్యాంగంతో చేస్తున్న అరాచక అన్యాయాలపైన గలమెత్తుతూ వచ్చే నెల 4వ తారీఖున వెన్నుపోటు దినంగా, అంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజు జూన్, కలెక్టర్లకు డిమాండ్ పత్రం ఇస్తూ నిరసన తెలిపే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను. విపక్షంగా ఉన్నప్పుడు పెట్టిన ప్రెస్ మీట్లన్నీ ఒక ఎత్తు అయితే నిన్న దాదాపు 4 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ప్రెస్ మీట్ మరో ఎత్తు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా విమర్శలు చేయడమే ప్రెస్ మీట్ ఎజెండా అనేది స్పష్టంగా కనిపించింది. కానీ నాణానికి మరోవైపు కూడా చెప్తా అంటూ ఆధారాలతో సహా మీడియా ముందుకు వచ్చారు జగన్. కూటమి పాలన మొత్తం అప్పులమయమే అని వైసీపీ అధినేత ఆరోపించారు. తాము 5 ఏళ్లలో 3.32 లక్షల కోట్లు అప్పు చేస్తే కూటమి పాలనలో కేవలం 12 నెలల్లోనే 137,000 కోట్ల పైచిలుకు అప్పు చేసిందన్నారు. కానీ ఆ అప్పు చిట్టాపై అధికార పార్టీ భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాజధాని పేరుతో భారీ కుంభకోణం జరుగుతోందన్నారు జగన్. తెలంగాణలో 600 కోట్లతో సచివాలయ భవనాన్ని నిర్మిస్తే అమరావతిలో 4,000 కోట్లతో నిర్మించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఈ స్కాములన్నిటికీ పరాకాష్ట ఏమిటనంటే అమరావతి పేరు మీద చేస్తా ఉన్న మరో దోపిడీ. నిజంగా స్కాములందరికీ పరాకాష్ట అమరావతిలో నేడు జరుగుతూ ఉన్న దోపిడీ. అమరావతి టెండర్లు చూస్తే ఇదే అమరావతిలో 2018లో కూడా టెండర్లు పిలిచినారు. ఇదే అమరావతిలో కూడా 2018లో టెండర్లు పిలిచినారు. ఆ టెండర్లో ఖరారైన టెండర్ల విలువ 41,170 కోట్లు. ఇందులో 5,587 కోట్లు చంద్రబాబు నాయుడు గారు గతంలోనే పూర్తి చేసిన పనులు. ఇది ఇక మిగిలిపోయిన పనులు ఎంత అంటే 35,583 కోట్లు. ఈ టెండర్లను రద్దు చేసి ఆ మిగిలిపోయిన వర్కులను అంచనాలను విపరీతంగా పెంచేసి విపరీతంగా దోపిడీ చేస్తా ఉన్నారు. ఈ దోపిడీ కోసం మన హయాంలో రాష్ట్రంలో అప్పటికే అమల్లో ఉన్న జ్యుడిషియల్ ప్రివ్యూని తీసేసినారు, రద్దు చేసినారు. దీనికి అడ్డు రాకూడదు అని రాష్ట్రంలో అప్పటికే అమల్లో ఉన్న రివర్స్ టెండరింగ్ ప్రాసెస్, అంటే రివర్స్ ఆక్షన్ను రద్దు చేసేసినారు. ఈ స్కాములో ఫెసిలిటేట్ చేసుకునే దానికోసం మొబిలైజేషన్ అడ్వాన్స్ని మళ్ళీ తీసుకొచ్చినారు.
రాష్ట్రంలో మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చే పరిస్థితి లేదు మన ప్రభుత్వంలో 5 సంవత్సరాలలో వైఎస్ఆర్సీపీ హయాంలో. చంద్రబాబు నాయుడు గారు స్కాముల కోసం మళ్ళీ మొబిలైజేషన్ అడ్వాన్స్ మళ్ళీ తీసుకొచ్చారు. 10% ఇస్తున్నాడు, 8% తీసుకుంటున్నాడు. ఐకానిక్ టవర్ల పేరిట 5 బిల్డింగులు, ఐకానిక్ టవర్ల పేరిట 5 బిల్డింగులు 2271 కోట్ల రూపాయలు 2018లో టెండర్లు పిలిచినప్పుడు వచ్చిన రేటు. 2018లో 5 ఐకానిక్ టవర్ల పేరిట 2018లో ఈయన టెండర్లు పిలిచినప్పుడు వచ్చిన రేటు 2271 కోట్ల రూపాయలు 2018లో. ఇప్పుడు మిగిలిపోయిన పనులు అయ్యే బిల్డింగ్లే, మిగిలిపోయిన పనులకు ఇప్పుడు నిర్మాణ వ్యయం ఎంత తెలుసా? 4668 కోట్లు. అంటే 2018తో పోలిస్తే 2417 కోట్ల రూపాయలు అధికంగా, 105% ఎస్కలేషన్, 105% ఎస్కలేషన్. హిందూ పేపర్ క్లిప్పింగ్, మళ్ళా వేరే పేపర్ పెడితే బాగుండదు కదా. నిరంతరం ఈయనకు పనులు జరుగుతూ ఉండాలి, నిరంతరం వాళ్ళు బిల్లులు ఇస్తూ ఉండాలి, నిరంతరం వాళ్ళు డబ్బులు ఈయనకి వెనకిస్తూ ఉండాలి. ఇక సెకీతో తన హయాంలో జరిగిన ఒప్పందాన్ని గుర్తు చేశారు జగన్. కేంద్ర ప్రభుత్వం సెకీ ఒప్పందాన్ని తొలగించడాన్ని తనకు ఆపాదించడం ఏంటని కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. సంక్షేమ పథకాలపై కూటమి ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ మర్చిపోయిందన్నారు మాజీ సీఎం జగన్. ఏపీలో సెన్సేషనల్ గా మారిన లిక్కర్ స్కామ్ పై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు జగన్. అరెస్ట్ అయిన నిందితులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ఏ సంబంధం లేదన్నారు. రాజ్ కేసిరెడ్డికి టీడీపీ ఎంపీ కేశినేని చిన్నితో సంబంధాలు ఉన్నాయి అన్నమాట నిజం కాదా? లిక్కర్ ఫైల్ ఒక్కటైనా సీఎంఓకి వచ్చినట్టు చంద్రబాబు నిరూపించగలరా అని సవాల్ చేశారు. ఈ ప్రెస్ మీట్ లో విజయసాయిరెడ్డి అంశం కూడా ప్రస్తావనకు తీసుకొచ్చారు జగన్. ఇక ఏపీలో తాజాగా లిక్కర్ పాలసీపై కూడా విమర్శలు గుప్పించారు. రకరకాల పేర్లతో మద్యం అమ్ముతున్నారని, ఈ బ్రాండ్ల పేరును గతంలో ఎవరూ కూడా విని ఉండరని, అసలు వీటి క్వాలిటీ ఎవరు చెక్ చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.